ఈరోజు థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దాం. థర్డ్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఏఎం అండ్ ఎఫ్ఎం రిసీవర్స్. ఏఎం రిసీవర్. ఫస్ట్ వన్ ఈజ్ ఏఎం రిసీవర్. దీన్ని మనం సూపర్ హెట్రోడైన్ రిసీవర్ అని కూడా అంటాం. ఏఎం రిసీవర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సూపర్ హెట్రోడైన్ రిసీవర్. మీకు సూపర్ హెట్రోడైన్ రిసీవర్ అంటే అసలు మోస్ట్ ఆఫ్ ది రేడియో రిసీవర్స్ ఆర్ సూపర్ హెట్రోడైన్ రిసీవర్స్ వేరియస్ సిగ్నల్స్ మనం రిసీవ్ చేసుకుంటాయి అన్నమాట. ఇవి ఏఎం సిగ్నల్స్. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ని ఇందులో యాంప్లిట్యూడ్ అనేది మీకు వేరియేషన్ జరుగుతుంది, దానికి రిలేటివ్గా ఉన్న రిసీవర్ ఇది. ఏఎం సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి దీన్ని ఏఎం రిసీవర్ అంటారు. ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సూపర్ హెట్రోడైన్ రిసీవర్. సూపర్ సోనిక్ వేవ్స్. హెట్రోడైన్ మీన్స్ ది మీనింగ్ ఆఫ్ ది టర్మ్ హెట్రోడైన్ ఈజ్ mix, while super heterodyne stands for supersonic heterodyne, which means the production of beat frequencies. అంటే బీట్ ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి అంటే బీట్ ఫ్రీక్వెన్సీ రేంజ్ అబౌవ్ ది రేంజ్ ఆఫ్ హియరింగ్, మనం వినలేని సౌండ్స్ అన్నమాట. వాటిని బీట్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. అలాంటి ఫ్రీక్వెన్సీస్ని ప్రొడక్ట్ చేస్తాయి అన్నమాట. సూపర్ హెట్రోడైన్ మీన్స్ అంటే సూపర్ సోనిక్ వేవ్స్ అంటే ఏంటి, ఆ సౌండ్ మనం వినలేము కాబట్టి ఈ బీట్ ఫ్రీక్వెన్సీస్ అబౌవ్ ది రేంజ్ ఆఫ్ హియరింగ్, మనం వినలేని సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిని సూపర్ సోనిక్ వేవ్స్ అంటాము. ఆ రిసీవర్ని సూపర్ హెట్రోడైన్ రిసీవర్ అంటారు. హెట్రోడైన్ మీన్స్ మిక్సింగ్ ది లోకల్ ఫ్రీక్వెన్సీ అండ్ oscillator frequency, local oscillator frequency and f0 plus fs frequency, మనం ఇచ్చే రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ అండ్ లోకల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ, బోత్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ కంబైన్డ్, మిక్స్ చేసేదాన్ని మనం హెట్రోడైనింగ్ అంటాం. హెట్రోడైన్ మీన్స్ మిక్సింగ్ ఆఫ్ ది టూ ఫ్రీక్వెన్సీస్. ఏ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అండ్ లోకల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ. అంటే మనం సూపర్ హెట్రోడైన్ రిసీవర్స్ని మనము అబోవ్ ది రేంజ్ ఆఫ్ హియరింగ్ అనమాట. ది అబోవ్ ఫిగర్ షోస్ ది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఏ సూపర్ హెట్రోడైన్ రిసీవర్. ఇది బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ సూపర్ హెట్రోడైన్ రిసీవర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్నే ఏఎం రిసీవర్ అని కూడా అంటారు. ఇందులో మనకి ఇది ఆర్ఎఫ్ మీన్స్ రేడియో. ఫస్ట్ బ్లాక్ ఇది రిసీవింగ్ యాంటీనా. వేరియస్ సిగ్నల్స్ని మనం ఈ యాంటీనా ఆర్ ఏరియల్ ద్వారా మనం ఏఎం సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుని దేనికి ఇస్తుంది, ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ స్టేజ్కి ఇస్తారు. ఒక ఫీడర్ వైర్ ద్వారా ఆర్ఎఫ్ యాంప్లిఫైర్కి కనెక్ట్ చేస్తారు. ఆర్ఎఫ్ మీన్స్ రేడియో ఫ్రీక్వెన్సీ. దీని నుంచి మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎస్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ అనేది మీకు ఫ్రీక్వెన్సీ మిక్సర్ సర్క్యూట్కి ఇస్తాం. అంటే ఈ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ నుంచి మీకు రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఇటు లోకల్ ఆసిలేటర్ నుంచి మీకు f0 ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ దీస్ టూ ఆర్ మనకి మిక్స్ అయ్యి ఈ మిక్సర్ స్టేజ్ ద్వారా మనకి ఐఎఫ్ యాంప్లిఫైర్కి వస్తుంది అనమాట. ఐఎఫ్ మీన్స్ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్. ఈ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్ నుంచి మీకు ఇది ఏజీసీ బయాస్, దీస్ టూ బ్లాక్స్ని మనకి బయాసింగ్ స్టేట్లో ఉంచుతుంది అనమాట. ఆటోమేటిక్గా గెయిన్ కంట్రోల్ చేస్తుంది. ఈ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ మీకు అంటే ఇక్కడ మీకు ఈ f0 ప్లస్ ఏమేమి వస్తాయంటే ఫ్రీక్వెన్సీస్ ఇక్కడ f0 fs ఆర్ f0 ప్లస్ fs ఆర్ f0 మైనస్ fs. ఈ 4 ఫ్రీక్వెన్సీస్లో ఏదో ఒక దాన్ని మనకి సెలెక్ట్ చేసుకుని ఈ డిటెక్టర్ సర్క్యూట్కి కనెక్ట్ చేస్తారు. ఈ డిటెక్టర్ సర్క్యూట్లో మనకి కావాల్సిన మాడ్యులేషన్ సిగ్నల్ని, క్యారియర్ సిగ్నల్స్ని రెండింటిని సపరేట్ చేసేసి మనకు ఓన్లీ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని దీనికి కనెక్ట్ చేస్తుంది ట్యూన్ చేసి. ఈ యాంప్లిఫైర్ ద్వారా మనకి ఫర్దర్గా ఇంకా యాంప్లిఫై చేసి ఫైనల్గా అవుట్పుట్ స్టేజ్లో లౌడ్ స్పీకర్కి కనెక్ట్ చేస్తారు. ఈ లౌడ్ స్పీకర్ ద్వారా మనము ఆడిబుల్ సౌండ్స్ని వినగలుగుతాం. దిస్ ఈజ్ ది సూపర్ హెట్రోడైన్ రిసీవర్.
ఈ బ్లాక్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ది యాంటీనా ఆర్ ఏరియల్. ఇది ఫస్ట్ ఈ రిసీవింగ్ యాంటీనా ఆర్ ఏరియల్, సెకండ్ ఇలా 1 by 1 బ్లాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యాంటీనా ఆర్ ఏరియల్. ఈ యాంటీనా ఏం చేస్తుందంటే ది రిసీవర్ యాంటీనా ఇంటర్సెప్ట్స్ ది electromagnetic waves, converts them into RF voltage. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ కన్వర్ట్ అయ్యి మీకు రేడియో ఫ్రీక్వెన్సీ వోల్టేజ్గా కన్వర్ట్ చేసుకుని అండ్ డెలివర్స్ ఇంటూ ది రిసీవర్స్ ద్వారా డెలివర్ అవుతాయి. రిసీవర్ ఇన్పుట్ బై మీన్స్ ఆఫ్ ఎలా అంటే ఒక ఫీడర్ వైర్ ద్వారా ప్యారలల్ ట్యూన్డ్ సర్క్యూట్కి రెస్పాండ్ అయ్యి ఓన్లీ మనకి డిజైర్డ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీనా ఏరియల్ ద్వారా ఏం చేస్తుంది, మనం మీకు అట్మాస్ఫియర్లో ఉన్న వేరియస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని కన్వర్ట్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీగా కన్వర్ట్ చేసి ఒక రిసీవర్ ఇన్పుట్ ద్వారా డెలివర్ చేసి ఒక ఫీడర్ వైర్ ద్వారా మీకు ప్యారలల్ ట్యూన్డ్ సర్క్యూట్. ట్యూన్డ్ అంటే ఏంటి, మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీని మనం డిజైడ్ చేసుకున్న ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకుని ఆ ఫ్రీక్వెన్సీని మనకి డిజైర్డ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీని దేనికి ఇస్తుంది, ఆర్ఎఫ్ యాంప్లిఫైర్కి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ వేరియస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని రిసీవ్ చేసుకుని అది ట్యూన్ చేసుకుని డైరెక్ట్గా ఆ డిజైన్ చేసుకున్న ఆ సెలెక్ట్ చేసుకున్న ఫ్రీక్వెన్సీని డైరెక్ట్గా మనకి ఆర్ఎఫ్ యాంప్లిఫైర్కి ప్రొడ్యూస్ చేస్తుంది. ఎఫ్ఎస్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీని ఆర్ఎఫ్ యాంప్లిఫైర్కి ప్రొడ్యూస్ చేస్తుంది. అది యాంటీనా చేసే పని. నెక్స్ట్ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ ఏం చేస్తుంది, ది వోల్టేజ్ డెవలప్డ్ అక్రాస్ ది కెపాసిటర్ ఆఫ్ ది ఇన్పుట్ ట్యూన్డ్ సర్క్యూట్ responds to detect weak signals into large signals. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్ అంటే ఏంటి, యాంప్లిఫై మీన్స్ వీక్ సిగ్నల్ని లార్జ్ సిగ్నల్గా యాంప్లిఫై చేయటం. ఈ వోల్టేజ్ డెవలప్డ్ అక్రాస్ ది కెపాసిటర్ ఆఫ్ ది ఇన్పుట్ ఆ ట్యూన్డ్ సర్క్యూట్లో ఉన్న వీక్ సిగ్నల్స్ని లార్జ్ సిగ్నల్స్గా యాంప్లిఫై చేస్తుంది. ఇట్ ఈస్ డన్ బై యూజింగ్ ఆర్ఎఫ్ వోల్టేజ్ యాంప్లిఫైర్. ఇది మనకి ఈ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ స్టేజ్లో జరుగుతుంది. నెక్స్ట్ అది ఇంక్రీజ్ అయ్యి ఏమవుతుంది, లెవెల్ ఆఫ్ ది సిగ్నల్స్ వోల్టేజ్ బిఫోర్ ఇట్ ఫెడ్ టు ది మిక్సర్. ఇదంతా మీకు ఎప్పుడు బిఫోర్ మిక్సర్కి అప్లై చేయకముందే ఆర్ఎఫ్ యాంప్లిఫైర్లో దీన్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది, యాంప్లిఫై చేస్తుంది. అంటే ఫర్దర్గా మీకు ఫస్ట్లో వచ్చిన సిగ్నల్ ఫ్రీక్వెన్సీని ఫర్దర్గా ఇది యాంప్లిఫై చేస్తుంది అనమాట. వీక్ సిగ్నల్స్ని లార్జ్ సిగ్నల్స్గా యాంప్లిఫై చేసి మీకు మిక్సర్ స్టేజ్కి కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ మిక్సర్ స్టేజ్లో ఏమవుతుంది, మిక్సర్ ఆర్ ఫ్రీక్వెన్సీ కన్వర్టర్ స్టేజ్. ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీని కన్వర్ట్ చేస్తుంది, మిక్స్ చేసి ఫ్రీక్వెన్సీని కన్వర్ట్ చేస్తుంది అనమాట. మనం చెప్పుకున్నాం కదా మిక్సర్ స్టేజ్లో మీకు ఇటు నుంచి ఏమో సిగ్నల్ ఫ్రీక్వెన్సీ వస్తుంది ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ ద్వారా, ఇటు నుంచి ఏమో లోకల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీ F0 వస్తుంది. ఆ రెండు మీకు మిక్స్ అవుతాయి. మిక్స్ అయినప్పుడు మీకు ద ఫ్రీక్వెన్సీ చేంజింగ్ సెక్షన్ ఆఫ్ ది రిసీవర్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆల్ ఇన్కమింగ్ క్యారియర్స్ టు ది ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ. ది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఏమవుతాయి ఎఫ్ఎస్ అండ్ లోకల్ ఆసిలేటర్ నుంచి వచ్చేది F0. ఆ రెండు హెట్రోడైన్డ్ ఆర్ మిక్సర్, ఇది మిక్సర్ స్టేజ్. ఆ రెండింటిలో మిక్సర్ స్టేజ్లో మిక్స్ అయ్యి ఫైనల్గా అవుట్పుట్ కరెంట్ ఆఫ్ ది మిక్సర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, F0 కానీ ఎఫ్ఎస్ ఆర్ F0 ప్లస్ ఎఫ్ఎస్ ఆర్ F0 మైనస్ ఎఫ్ఎస్ మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఐఎఫ్ యాంప్లిఫైర్ మిక్సర్ స్టేజ్ నుంచి వచ్చిన అవుట్పుట్ని మనకి ఐఎఫ్ యాంప్లిఫైర్కి ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఐఎఫ్ యాంప్లిఫైర్ ఏంటి, ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్. ఇఫ్ సిగ్నల్స్ ప్రొడ్యూస్డ్ బై మిక్సర్ స్టేజ్ ఆర్ యాంప్లిఫైడ్ బై ఐఎఫ్ యాంప్లిఫైర్ విచ్ హ్యావ్ 1 or more స్టేజెస్ ఆఫ్ యాంప్లిఫికేషన్. నెక్స్ట్ డిటెక్టర్ అండ్ ఏజీసీ. ఏజీసీ మీన్స్ ఆటోమేటిక్ గెయిన్ కంట్రోల్. ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏమవుతుంది, ఫెడ్ టు ది డిటెక్టర్. డిటెక్టర్లో మనకేంటి సపరేట్ చేస్తుంది అనమాట. క్యారియర్ వేవ్ మెసేజ్ సిగ్నల్ మీకు కంబైన్డ్ అయ్యి యాంప్లిట్యూడ్ మాడ్యులేటెడ్ వేవ్ కదా, యాంప్లిట్యూడ్ వేరీ అవుతుంది కాబట్టి ఇక్కడ మాడ్యులేటింగ్ సిగ్నల్ ఫ్రమ్ ది క్యారియర్ వేవ్ నుంచి మాడ్యులేటింగ్ సిగ్నల్ని సపరేట్ చేస్తుంది ఈ డిటెక్టర్ సర్క్యూట్లో.
In addition to converting IF signals into audio, this stage also provides automatic gain control bias to preceding stages. ఈ రెండు స్టేజెస్కి మీకు డిటెక్టర్ సర్క్యూట్ని ఐఎఫ్ యాంప్లిఫైర్కి రెండింటిని ఆటోమేటిక్గా ఏజీసీ బయాస్ని అప్లై చేస్తాం. ఐఎఫ్ యాంప్లిఫైర్కి డిటెక్టర్కి ఇది ఆటోమేటిక్గా ఇది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. గెయిన్ని కంట్రోల్ చేయడానికి ఈ రెండింటిని ఏజీసీ బయాస్ అప్లై చేస్తాం. నెక్స్ట్ ఆడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్. ఆడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్ అంటే ఓన్లీ ఇక్కడ మనం సపరేట్ చేసాం కదా మాడ్యులేటింగ్ సిగ్నల్ని, మనం క్యారియర్ వేవ్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో మనకి ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్సే కాబట్టి అవి ఎలా వస్తాయి అవుట్పుట్లో. డిటెక్టర్ ఈజ్ ఆఫ్ ఇన్సఫిషియంట్ యాంప్లిఫైర్, సఫిషియంట్గా ఉండవు కాబట్టి వాటిని ఫర్దర్గా మనకి ఎడిషనల్గా యాంప్లిఫై చేస్తాం. ఇన్సఫిషియంట్గా ఉన్న యాంప్లిఫికేషన్ని ఫర్దర్గా మనం ఎడిషనల్గా యాంప్లిఫై చేస్తాం. ఏఎఫ్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్లో ఓన్లీ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని యాంప్లిఫై చేస్తుంది. ఫస్ట్లో మనకి ఆర్ఎఫ్ యాంప్లిఫైర్లో ఏం చేస్తుంది, రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని యాంప్లిఫై చేసింది అక్కడ. కానీ ఇక్కడ ఏఎఫ్ యాంప్లిఫైర్లో ఓన్లీ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్నే ఫర్దర్గా యాంప్లిఫై చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ లౌడ్ స్పీకర్. ఇక్కడ మనకు వచ్చిన ఆడియో ఫ్రీక్వెన్సీ యాంప్లిఫికేషన్ని ఇది ది యాంప్లిఫైడ్ ఆడియో అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ ఆడియో పవర్ యాంప్లిఫైర్ ఈజ్ ఫెడ్ టు ది లౌడ్ స్పీకర్. ఇక్కడ నుంచి వచ్చింది లౌడ్ స్పీకర్ కనెక్ట్ చేసినప్పుడు ఇట్ ఈజ్ యాన్ ఎలక్ట్రో మెకానికల్ డివైస్. అదేంటి ఎలక్ట్రో మెకానికల్ డివైస్ లౌడ్ స్పీకర్ అనేది. అది యూజ్డ్ టు ఈ డివైస్ మెకానికల్ సిగ్నల్స్ని ఎలా కన్వర్ట్ చేస్తుంది, ఆడియో సిగ్నల్స్గా అంటే సౌండ్ వేవ్స్గా కన్వర్ట్ చేస్తుంది. మనం లౌడ్ స్పీకర్లో సౌండ్ వేవ్స్ని మనం హియర్ చేయగలుగుతాం. దిస్ ఈజ్ ది సూపర్ హెట్రోడైన్ రిసీవర్. అంటే మనం వినలేని సౌండ్స్ని కూడా ఇది లౌడ్ స్పీకర్ ద్వారా మనం వినగలుగుతాం. ఇది ఏఎం రిసీవర్కి బెస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎఫ్ఎం రిసీవర్. బోత్ సిమిలర్. అది ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్, ఇదేమో ఫ్రీక్వెన్సీ, ఓన్లీ ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్. ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ రిసీవర్. ఇందులో రెండు సిమిలర్గా ఉంటాయి. కానీ ఇక్కడ మీకు యాంటీనా ఏరియల్ దగ్గర హై ఫ్రీక్వెన్సీని ఏఎం కన్నా మీకు 10 times ఎక్కువగా, అవేమో కిలో హెడ్జెస్లో అప్లై చేస్తే ఇక్కడేమో మెగా హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుని ఆ ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ అప్లై చేస్తాం. ఆర్ఎఫ్ యాంప్లిఫైరు, మిక్సరు ఇవన్నీ సేమ్ లోకల్ ఆసిలేటర్. అవి వైడ్ బ్యాండ్ ఐఎఫ్ యాంప్లిఫైరు, ఏఎఫ్ యాంప్లిఫైర్ అన్ని బ్లాక్స్ సేము. ఓన్లీ ఎక్స్ట్రాగా మీకు ఈ రెండు లిమిటర్ అండ్ డిస్క్రిమినేటర్. అక్కడ డిటెక్టర్ సర్క్యూట్ తీసేసి మీకు ఏఎఫ్ యాంప్లిఫైర్లో ఇక్కడ లిమిటరు డిస్క్రిమినేటర్ ప్లేస్లో డిటెక్టర్ ఉంది. ఏఎం రిసీవర్కిను ఎఫ్ఎం రిసీవర్కి ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, డిటెక్టర్ని తీసి డిటెక్టర్ని రీప్లేస్ చేసి లిమిటరు డిస్క్రిమినేటరు ఎక్స్ట్రాగా కనెక్ట్ చేస్తాం డిటెక్టర్ ప్లేస్లో. మిగిలిన బ్లాక్స్ అన్నీ సేమ్. కాబట్టి నేను ఈ బ్లాక్స్ అన్నీ చెమటలేదు మీకు. యాంటీనా ఏం చేస్తుంది, ఆర్ఎఫ్ యాంప్లిఫైరు, మిక్సరు, ఐఎఫ్ యాంప్లిఫైరు, లోకల్ ఆసిలేటరు, ఏఎఫ్ యాంప్లిఫైరు, లౌడ్ స్పీకర్ అనేవి మీరు ఏఎం రిసీవర్లో నేర్చుకున్నారు ఇటు వర్కింగ్. కాబట్టి ఇక్కడ సేమ్ వర్కింగే రాయాలి. ఇది ఎఫ్ఎం రిసీవర్ కనుక ఎస్ఏ క్వశ్చన్కి ఇస్తే సేమ్ ఏఎం రిసీవర్లో ఈ బ్లాక్స్ గురించి ఏం చెప్పుకున్నామో అవే రాసి ఇక్కడ స్టార్టింగ్లో మాత్రం మెగా హెడ్జెస్ 88 to 108 మెగా హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ అప్లై చేస్తామని రాయాలి. ఏరియల్ ఆర్ఎఫ్ యాంప్లిఫైర్ సేమ్ ప్రాసెస్, సేమ్ ప్రొసీజర్ రాస్తారు. ఎక్స్ట్రాగా మనం ఇక్కడ లిమిటర్ డిస్క్రిమినేటర్ గురించి నేర్చుకుందాం. షార్ట్కి ఇస్తే కనుక సేమ్ ఈ బ్లాక్ డయాగ్రామ్ వేసి ఇది రాసి సరిపోద్ది. ఎస్ఏకి ఇచ్చినప్పుడు ఈ బ్లాక్స్ గురించి మీరు ఏఎం రిసీవర్లో చెప్పింది నేర్చుకుని రాయండి. FM receivers employ the super heterodyne circuit but have an IF frequency of 10.7 megahertz which is larger than that for AM. AM కన్నా ఎక్కువ. AM లో మనం ఎంత యూజ్ చేసాం, ఓన్లీ 455 kilohertz యూజ్ చేసాం. కానీ ఇక్కడ 10.7 megahertz వరకు చూపిస్తున్నాం. అంటే ఇది వెరీ హై ఫ్రీక్వెన్సీ VHF బ్యాండ్. వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎంత 88 to 108 మెగాహెడ్జెస్ అండ్ హ్యావ్ ఏ బ్యాండ్ విత్ కూడా 150 కిలోహెడ్జెస్ ఉంటుంది.
ఇది ఏఎం కన్నా 10 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. అబౌట్ 10 టైమ్స్ దట్ ఆఫ్ ఏఎం సిగ్నల్. Next, the block diagram of FM super heterodyne receiver is shown in figure. It may be seen that AM and FM receivers are almost similar, except the conventional detector of the AM receiver is replaced by the limiter and discriminator. ఓన్లీ ఏ పార్ట్ డిటెక్టర్ని రీప్లేస్ చేసి ఏఎం రిసీవర్లో ఉన్న డిటెక్టర్ రీప్లేస్డ్ బై ది లిమిటర్ అండ్ డిస్క్రిమినేటర్ ఇన్ ది ఎఫ్ఎం రిసీవర్. రిమైనింగ్ బ్లాక్స్ అన్ని సేమ్ బోత్ ఆఫ్ యూ ఏఎం అండ్ ఎఫ్ఎం రిసీవర్స్. కాబట్టి ఎక్స్ట్రాగా మనం ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి? లిమిటర్ స్టేజీను డిస్క్రిమినేటర్ ఆర్ రేషియో డిటెక్టర్ అన్న సేమ్. ఈ రెండింటి బ్లాక్స్ గురించి నేర్చుకుంటే తెలిసిపోద్ది మీకు. లిమిటర్ ఏం చేస్తుందంటే లిమిటర్ ఈజ్ ఏ సార్ట్ ఆఫ్ క్లిప్పింగ్ సర్క్యూట్. మనకు కావాల్సిన వాల్యూస్ని తీసుకుని మిగిలిన వాటిని క్లిప్ చేసేస్తుంది. ఇట్స్ ఫంక్షన్ ఈజ్ టు రిమూవ్ యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ ఫ్రమ్ ఐఎఫ్ సిగ్నల్స్. మనకి ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీలో యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ ఏఎం మాడ్యులేషన్లో మనకి యాంప్లిట్యూడ్ అనేది వేరియేషన్ అవుతుంది. కానీ ఇక్కడ దిస్ రిమూవల్ ఆఫ్ యాంప్లిట్యూడ్ వేరియేషన్స్, ఆ యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ మనం రిమూవ్ చేసి లిమిట్ చేసేసి క్లిప్ చేసేసి ఫ్రమ్ డిస్టార్షన్ లెస్ డిమాడ్యులేషన్. అంటే మనకి డిస్టార్షన్స్ ఏమీ లేకుండా ఉండాలి అంటే డిమాడ్యులేషన్లో ఈ ఏఎం మాడ్యులేషన్ మనం డిమాడ్యులేట్ చేస్తే మనకి ఓన్లీ సైన్ వేవ్ మెసేజ్ సిగ్నల్ వస్తుంది డిటెక్షన్ జరిగినప్పుడు. అది డిస్టార్షన్ లెస్గా ఉండాలి అంటే దిస్ రిమూవల్ ఆఫ్ యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ మనం రిమూవ్ చేయాలి. రిమూవ్ చేస్తే మనకి డిస్టార్షన్ లెస్ డిమాడ్యులేషన్ సిగ్నల్ మీకు ప్రొడ్యూస్ అవుతుంది. అది లిమిటర్ స్టేజ్. మెయిన్ ఏంటంటే దిస్ రిమూవల్ ఆఫ్ యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ ఈజ్ ఫ్రమ్ డిస్టార్షన్ లెస్ డిమాడ్యులేషన్. ఫైనల్గా డిమాడ్యులేషన్ సిగ్నల్ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ మనం ప్రొడ్యూస్ చేసుకోవాలి అంటే మనం యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ని రిమూవ్ చేయాలి. అది లిమిటర్ స్టేజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రేషియో డిటెక్టర్. దీన్ని మనమే రేషియో డిటెక్టర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్లేస్ ఆఫ్ డిస్క్రిమినేటర్, పేజ్ డిస్క్రిమినేటర్ అంటారు. ది లిమిటర్ స్టేజ్ కెన్ బి అవాయిడెడ్. ది లిమిటర్ డిస్క్రిమినేటర్ ఏం చేస్తుందంటే మెయింటైన్స్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది క్యారియర్ కాన్స్టెంట్ అండ్ ట్రాన్స్ఫార్మ్స్ ది ఫ్రీక్వెన్సీ వేరియేషన్ ఆఫ్ ది ఎఫ్ఎం సిగ్నల్స్. ఈ లిమిటర్లో మెయింటైన్స్ ది యాంప్లిట్యూడ్ ఆఫ్ ది క్యారియర్ కాన్స్టెంట్ and transforms the frequency variation of the FM signal. Amplitude variations remove చేసి frequency variation ఎడిట్ చేస్తుంది. అవి ఎలా ఉంటాయి? ఇంటూ ఈక్వలెంట్ యాంప్లిట్యూడ్ వేరియేషన్స్. మనకి యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ ఎంత జరిగినాయో సేమ్ అవే వేరియేషన్స్ ఇక్కడ ఫ్రీక్వెన్సీలో జరుగుతాయి. ఎఫ్ఎం రిసీవర్ రిక్వైర్స్ ఏ వైడ్ బ్యాండ్ ఐఎఫ్ యాంప్లిఫైర్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ టు క్రాస్ 150 kHz బ్యాండ్ని క్రాస్ చేస్తుంది. లిమిటర్ ఏ మెయింటైన్ చేస్తుంది? యాంప్లిట్యూడ్ ఆఫ్ ది క్యారియర్ కాన్స్టెంట్ ట్రాన్స్ఫార్మ్స్ ది ఫ్రీక్వెన్సీ వేరియేషన్ ఆఫ్ ది ఎఫ్ఎం సిగ్నల్స్ ఇంటూ ఈక్వలెంట్ యాంప్లిట్యూడ్ వేరియేషన్స్. ఈ డిస్క్రిమినేటర్ అనేది ఈక్వల్గా యాంప్లిట్యూడ్ వేరియేషన్స్కి ఈక్వల్గా ఫ్రీక్వెన్సీ అనేది వేరియేషన్ చేస్తుంది. దిస్ ఇస్ ది ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేటర్. చేసినాక మీకు దీని ద్వారా మళ్ళీ ఆడియో యాంప్లిఫైర్కి ఇస్తే అది ఫర్దర్గా ఇంక్రీజ్ చేస్తుంది. దాని ద్వారా మీకు లౌడ్ స్పీకర్కి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎఫ్ఎం రిసీవర్. ఈరోజు మనం రిసీవర్స్. ఫస్ట్ వన్ ఈ సూపర్ హెట్రోడైన్ రిసీవర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏఎం రిసీవర్ అది, ఇదేమో ఎఫ్ఎం రిసీవర్.